హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎండు రొయ్యల కర్రీ ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఎండు రొయ్యలు తీసుకున్నాను. 1 కప్పు వరకు రొయ్యల్ని తీసుకున్నాను. ఇలా ఉంటాయి ఎండు రొయ్యలు వచ్చేసేసి. పచ్చివి కంటే ఎండువి చాలా హెల్దీ అండి, చాలా మంచిది హెల్త్కి వచ్చేసేసి. పచ్చి చేపలు కానీ వీటికంటే ఎండువి అనేది చాలా మంచిదన్నమాట. మన కంటి చూపుకి కూడా బాగా ఉపయోగపడతాయి ఇవి ముందుగా వేయించుకోవాలి లైట్గా. ఇక్కడ నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వచ్చేసి స్లిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కళాయిలో వేసేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. అలానే వదిలేస్తే మాడిపోతాయి అన్నమాట. అందుకని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఇసుక కానీ ఏమన్నా ఉన్నా కానీ క్లీన్ అయిపోతాయి. ఇక్కడ నేను వేయించేసుకొని సపరేట్ తీసేసుకున్నాను. నెక్స్ట్ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని తాలింపుకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ముందుగా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్రీ వచ్చేసేసి ఇక్కడ దోసకాయ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ టమాటా వచ్చేసేసి ఒక 2 టమాటాలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను అనమాట. టమాటా యాడ్ చేసేసుకొని కొంచెం టమాటా అంతా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ నాకు టమాటా అంతా బాగా మెత్తబడిపోయిందండి, గ్రేవీలాగా అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి దోసకాయ యాడ్ చేసుకుంటున్నాను. మనము రెగ్యులర్గా తినే వాళ్ళైతే ఎండు చేపలు డైరెక్ట్గా వండేసేసుకోవచ్చు. కానీ ఎప్పుడు తిన్న వాళ్ళైతే ఈ విధంగా దోసకాయ వేసి ట్రై చేయండి. ఏంటంటే స్మెల్ అనేది పెద్దగా తెలియదు కాబట్టి ఈజీగా తినేస్తారు. చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి మాత్రం. ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇలాంటివి డ్రై ఫిషెస్ చాలా మంచిదన్నమాట. నేను ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాను. కొద్దిగా వాటర్ వచ్చిన తర్వాత దోసకాయలో నుంచి కొద్దిగా చింతపులుసు అలాగే తగినంత కారం యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ ముందుగా యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం మాత్రం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ సాల్ట్ తగ్గితే కొంచెం చూసి యాడ్ చేసేసుకోవచ్చు. చింతపులుసు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ మనం ఫిష్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పులుసు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ అనేది పెద్దగా తెలియదు అనమాట. ఇక్కడ ముందుగా మనం వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి మనం యాడ్ చేసే ముందులా క్లీన్ చేసుకోవాలి. రొయ్యలు వచ్చేసి ఎండు చేపలు ముందుగా క్లీన్ చేసుకున్నా పర్లేదు, కానీ రొయ్యలు వచ్చేసి యాడ్ చేయడానికి ముందులా క్లీన్ చేసేసుకొని ఇంకా కర్రీలోకి యాడ్ చేసేసేయడమే. కర్రీలోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఎక్కువ కుక్ కాకూడదు అనమాట, ఎక్కువ ఉడకకూడదు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉడికిచ్చేసుకొని కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్నాను నేను ఇందులో. లాస్ట్లో కొద్దిగా మసాలా యాడ్ చేసేసుకొని ఇంకా ఒక 2 ఆర్ ఒక 3 మినిట్స్ ఉంచేసేసుకొని ఇంకా అట్లా స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా త్వరగా అయిపోతుంది, చేసుకోవడం చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చాలామంది స్మెల్ వస్తుందని చెప్పేసి తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, అంత స్మెల్ అనిపించదు. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.